భరత్ మాటలు విని షాక్లో దాత్రి, కేదార్. అసలు దొంగ కోసం తిప్పలు పడుతున్న జేడీ, కేడీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జగదాత్రి మత్తు పదార్థాలు సేవించే వాళ్ళని పట్టుకోవడంతో, మేడం ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి, ఇంకెప్పుడు మత్తు పదార్థాల జోలికి వెళ్ళము అని దాత్రినైతే బతిమలాడుతూ ఉంటారు. ఇక భరత్ అయితే జేడీ, కేడీ ఇద్దరికి దండం పెడుతూ ఇద్దరిని కూడా వేడుకుంటూ ఉంటాడు. యామిని, సుమతి, కిరణ్, రమ్య వాళ్ళు అందరూ కూడా చుట్టూ అక్కడే నుంచొని ఉంటారు. అప్పుడు దాత్రి, నేను నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అమ్మాయి ఫోటోలతో మార్ఫింగ్ చేయటమే కాకుండా వాళ్ళని బెదిరించావు. వాళ్ళు ఏమైపోవాలి? అసలు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి అని దాత్రి అయితే కోపంగా అంటూ ఉంటుంది. అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తావా? మార్ఫింగ్ అని జేడీ అయితే ఉగ్రరూపంతో ఇక భరత్ని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు భరత్, మేడం ఫోటోలు మార్ఫింగ్ చేయటం ఏంటి మేడం? అప్పుడు భరత్, మేడం నేను ఫోటోలు మార్ఫింగ్ చేయనే లేదు మేడం, అంతేకాకుండా ఫోటోలు పంపించి బెదిరించడం కూడా నాకేమీ తెలీదు అని అంటూ ఉంటాడు. ఇక అలా భరత్ చెప్పడంతో అప్పుడు జేడీ, ఏంట్రా అబద్ధాలు కూడా చెప్తున్నావా? తప్పించుకోవాలని చూస్తున్నావా నా నుంచి అని జేడీ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు భరత్, మేడం నేను మత్తు పదార్థాలకి మాత్రమే బానిసను మేడం, ఫోటోలు మార్ఫింగు ఇవన్నీ నేను చేయలేదు మేడం అని అంటూ ఉంటారు. ఇక అలా భరత్ వేడుకుంటూ ఉంటే అప్పుడు జేడీ అయితే, రమ్య ఇతని ఫోన్ ముందు చెక్ చెయ్యి అని అంటుంది. మార్ఫింగ్ ఫోటోలు కానీ టూల్స్ తోటి ఏమన్నా ఫోటోలు, అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేయటం ఏమన్నా అలా చేశాడేమో చూడు అని రమ్యకైతే చెప్తూ ఉంటుంది. ఇక అలా జేడీ చెప్పడంతో రమ్య అయితే వెంటనే అతని ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంది. మేడం అలాంటి టూల్స్ కానీ మార్ఫింగ్ చేయటం కానీ ఇతని మొబైల్లో ఏమీ జరగలేదు మేడం అని రమ్య అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు జేడీ, భరత్ ఇదంతా చేయకపోతే ఇంకెవరు చేసినట్టు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా జేడీ, కేడీ ఇద్దరు ఆలోచిస్తూ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఏంటి మీరు చెప్పేది? యామిని, సుమతి లాగానే మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా వేరే 6 కూడా ఇలాగే మాయమైపోయారా అని కోచింగ్ మధ్యలో ఆపేసి వెళ్ళింది అందుకేనా అని చాలా షాకింగ్గా ప్రొఫెసర్ అయితే జేడీ, కేడీల్ని అడుగుతూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరే కాకుండా మధ్యలో ఇంకో 6 కూడా ఇలా మధ్యలో కోచింగ్ మానేసి వెళ్ళిపోయారా? మీరు చెప్తుంది నిజమా? అని జేడీ అడగటంతో, అవును మేడం, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ విషయంగానే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇక అలా ప్రొఫెసర్ చెప్పడంతో అప్పుడు జేడీ, కేడీ వాళ్ళు ఇదంతా కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్నవాళ్ళు ఎవరో చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక్కరు ఎవరు అని జేడీ, కేడీ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక జేడీ, కేడీ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఈ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఈ ఇన్స్టిట్యూట్లో అమ్మాయిలతోనే ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమ్మాయిలనే టార్గెట్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళే ఎవరో హెల్ప్ చేస్తూ ఉండాలి అని అయితే జేడీ, కేడీ ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎవరు ఆ హెల్ప్ చేసేది ఎవరో కనుక్కోవాలి మనం అని అయితే ఇక ఇద్దరు డిసైడ్ అవుతారు. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా నా ముందు ఉండాలి అని జేడీ అయితే ఆర్డర్ వేస్తుంది. ఇక ఆ ఇన్స్టిట్యూట్ అతనైతే అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిపించడంతో జేడీ వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక కొంతమంది భయంతో, కొంతమంది నార్మల్గా ఇక అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని జేడీ అడగటంతో, ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ఒక స్వీపర్ ఉండాలి, ఆవిడ పనిలోకి రావటం మానేసి 10 days అవుతుంది అని చెప్తూ ఉంటారు. అప్పుడు జేడీ, స్వీపరా, ఆమె పేరేంటి అనగానే యాదమ్మ మేడం అని చెప్తూ ఉంటారు. అప్పుడు జేడీ, అయితే ఆమె ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది. మేము అడిగితే మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, నేనే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పింది మేడం అని చెప్తూ ఉంటారు. అంతకు మించి మాకేం తెలియదు మేడం అని చెప్తారు. ఇక జేడీ అవునా అని అందరినీ మరోసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఇన్స్టిట్యూట్ ప్యూన్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు జేడీ అతని దగ్గరికి వచ్చి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అనగానే, నా ఫోనా ఎందుకు మేడం అని అడుగుతూ ఉంటారు. అప్పుడు జేడీ, అడిగినప్పుడు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అలా అనగానే అప్పుడు ఆ ప్యూను, మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం అని అంటూ ఉంటారు. అప్పుడు జేడీ, నేను నిన్ను అడిగానా ఏమన్నా? అడగకముందే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటుంది. ఇలా నేను అడగకముందే నువ్వే చెప్తున్నావంటే నువ్వు ఆ యాదమ్మ కలిసే ఇక్కడ ఏదో చేస్తున్నారు అని అనగానే ఇక అప్పుడు ఆ ప్యూన్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అది చూసిన జేడీ అయితే ఇక వాడి కాలర్ పట్టుకొని 2 తగిలిస్తుంది.
అప్పుడు ఆ ప్యూన్ అయితే కొట్టొద్దు మేడం, నిజం చెప్తాను మేడం అని అనగానే అప్పుడు జేడి, నేను కొట్టను, నువ్వు ఆ యాదమ్మ కలిసి ఏం చేశారో చెప్పండి, నువ్వు నిజం చెప్పాలి, లేదు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని జేడి అయితే వార్నింగ్ ఇస్తుంది. లేదు మేడం చెప్పేస్తాను మేడం అని అని ఇక ఆ ప్యూన్ అయితే చెప్పడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడు ప్యూన్, యాదమ్మ నేను కలిసి ఇలా చేద్దాం అనుకున్నాం మేడం, బాగా డబ్బు సంపాదించాలి అని అనుకున్నాం మేడం, మేము అనుకున్నట్లుగానే మా దగ్గరికి ఒక అతను వచ్చాడు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయాలి అని అతను అడిగాడు మేడం అని చెప్తూ ఉంటాడు. అలా హెల్ప్ చేస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. నాకు యాదమ్మకి ఇద్దరికి అప్పులు ఉన్నాయి మేడం, అందుకనే నేను యాదమ్మ కలిసి కొంతమంది అమ్మాయిల ఫోన్ నెంబర్లని, అమ్మాయిల ఫోటోల్ని వాళ్ళకి తీసి ఇచ్చేవాళ్ళం. అలా మేము చేస్తే ప్రతి ఒక్క అమ్మాయికి ₹1,00,000 డబ్బులు ఇస్తామన్నారు మేడం, అందుకే మేము ఇలా చేస్తున్నాం మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము ఇలా చేయటం వల్ల మేము స్వీపర్సం కాబట్టి మా మీద ఎవరికి డౌట్ కూడా రాదు అని వాళ్ళు మమ్మల్ని ఎంచుకున్నట్టున్నారు మేడం అని అంటూ ఉంటారు. ఇక అలా చెప్పగానే జేడీ వాడినైతే ఒకటి కొడుతుంది. నీకు కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు కదా, ఇలా చేయటం తప్పని నీకు తెలీదా? ఇక జేడీ అయితే కేదార్ మనం వెంటనే ఆ యాదమ్మ దగ్గరికి వెళ్దాము అని అంటుంది. ఇక అలా యాదమ్మ దగ్గరికి బయలుదేరగానే యాదమ్మని మనకైతే చూపిస్తారు. బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జేడీ కేడీ అయితే ఇద్దరు యాదమ్మ దగ్గరికి చేరుకొని ఆ యాదమ్మని అయితే బయటికి తీసుకొని వస్తారు. చెప్పు, నువ్వు మాకు నిజం చెప్పాలి అని ఇక యాదమ్మని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. ప్యూన్కి ఇలా అమ్మాయిలు ఫోటోలు పంపించాలన్న ఐడియా ఇచ్చింది నువ్వు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెప్తావా చెప్పవా అని యాదమ్మని అయితే జేడీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే అంతలోకి ఆ యాదమ్మ దగ్గరికి ఒక అతను వస్తాడు. అతను పట్టుకొని వీళ్ళు కేవలం మెయిన్ వాళ్ళు కాదు, ఒక యూనిట్ మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. ఈ డ్రగ్స్ కేసులో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. సిటీలో ఇంతగా స్ప్రెడ్ అవుతున్న ఈ స్మగ్లింగ్ని మేము ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇక జేడీకేడీ వాళ్ళైతే ఇక ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు. యూత్ అంతా మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ దగ్గరకు వచ్చి ఎవరైనా పౌడర్ కావాలా అని అడిగితే తీసుకోకండి, ఎందుకంటే చెడు వ్యసనాలకి అలవాటు పడితే అంత తొందరగా అందులో నుంచి బయటికి రాలేము, దాన్ని మానుకోవటం కూడా మన వల్ల కాదు, ఎందుకంటే మీపైనే ఆశలు పెట్టుకొని ఉంటారు, మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, మిమ్మల్ని చూసి బాధపడాల్సిన రోజు వాళ్ళకి ఒక రోజు రాకుండా ఉండాలి అంటే మీరు అలా చేయకూడదు, మీరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక జేడీ మాటలకైతే అక్కడ అందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కౌశికి, సుధాకర్ కూడా ఆ న్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా జేడీకేడీలు చాలా మంచివాళ్ళు, వీళ్ళని దగ్గరగా చాలా అప్రిషియేట్ చేయాలి అని ఉంది అని కౌశికి అయితే సుధాకర్తో చెప్తూ ఉంటుంది. వీళ్ళ మొహాలను కూడా ఒకసారి చూడాలి అనిపిస్తుంది అని ఇద్దరు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక జేడీకేడీ ఇద్దరు జగదాత్రి కేదార్లా ఇంటికి వస్తారు. వదిన ఏం చేస్తున్నారు అని జగదాత్రి అడగగానే, దాత్రి న్యూస్ చూసావా అని కౌశికి అయితే అంటూ ఉంటుంది. జేడీకేడీ మళ్ళీ పౌడర్ మాఫియా పైన కన్నేశారు, సమాజంలో ఉన్న చీడ పురుగులందరినీ కూడా ఏరి పారేస్తున్నారు అని కౌశికి అయితే చాలా ఆనందంగా చెప్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనకు తెలిసి ఉండటం, మనకు ఫ్రెండ్స్లా ఉండటం మనకి చాలా అదృష్టం అని కౌశికి అయితే సంతోషపడుతూ ఉంటుంది. అవును, రేపు వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు దాత్రి, వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, వాళ్ళు భోజనానికి వస్తారో రారో వదిన అని అంటూ ఉంటుంది. వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవటం కరెక్ట్ కాదు కదా అని అనడంతో అప్పుడు కౌశికి, ఏమో ఒకసారి కాల్ చేసి అడిగితే, సరే వాళ్ళు కుదిరితే వస్తారు, లేదంటే లేదు, కుదరకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆలోచిద్దాంలే అని అంటుంది. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా, వదిన మనతో బాండింగ్ చాలా పెంచుకుపోతుంది, ఏదో ఇప్పుడు కవర్ చేశాం కాబట్టి సరిపోయింది, రేపు కూడా ఇలాగే కవర్ చేయాలి అని అయితే ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక సుధాకర్ అయితే జగదాత్రి కేదారులతో, రేపు ఏంటో తెలుసు కదా, హోలీ పండుగ ఉంది, రేపు మీకు కూడా సెలవే కదా అని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు జగదాత్రి, అవును మామయ్య గారు, మాకు కూడా హాలిడే ఇచ్చారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సుధాకర్ అయితే, ఇంకేమీ అందరం కలిసి హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకుందాం అని అంటూ ఉంటారు. ఇక అందరూ పండగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే యువరాజు మాత్రం ఒక దగ్గర కొంచెం డల్గా కనిపిస్తూ కూర్చొని ఉంటారు. ఇక మేనన్ అయితే యువరాజు ఉన్న దగ్గరికి వస్తాడు. ఇక పక్కన ఉన్న అతను, మేనన్ బాయ్, ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము అని అడుగుతూ ఉంటే, చెప్తాను కదా నేను, మనకి ఈ యువరాజు ఎంతో కావాల్సినవాడు, ఆ జేడీ మనపై విరుచుకుపడకుండా ఉండాలి అంటే, తన ఆట మనం కట్టించాలి అంటే నేను డైరెక్ట్గా ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే నేను బ్రతికే ఉన్న విషయం తను తెలుసుకుంటుంది, అలా తెలుసుకోకుండా ఉండాలి అంటే నా కింద నా పనులన్నీ చూసుకోవటానికి ఒక మనిషిని అయితే నేను సెలెక్ట్ చేసి పెట్టాలి,
అది యువరాజే ఎందుకు కాకూడదు, ఆ ప్లేస్లో యువరాజనే ఎందుకు పెట్టకూడదు అని మేనన్ అయితే అంటూ ఉంటాడు. ఇక మేనన్ అయితే మొహం అంతా కూడా హోలీ కలర్స్ పూసుకొని యువరాజ్ దగ్గరికి అయితే బయలుదేరుతాడు. అలా యువరాజ్ దగ్గరికి చేరుకొని, బాబు బయట మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అనగానే అప్పుడు యువరాజు ఎవరు పిలుస్తున్నారు అని అంటే, ఏమో తెలీదు ఎవరో పిలుస్తున్నారు అని అయితే మేనన్ అంటూ ఉంటాడు. ఇక యువరాజు అయితే బయటికి వెళ్ళేసరికి యువరాజుని కారులోకి బలవంతంగా లాగుతారు. ఇక మేనన్ అలా లాగటంతో యువరాజ్, ఎవడ్రా నువ్వు, నన్ను కారులోకి లాగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీనన్, ఏ ప్రిన్స్, నేను మీనన్ని. ఇక అలా మీనన్ వాయిస్ వినగానే యువరాజ్ అయితే షాక్లోకి వెళ్తారు. ఇక నిదానంగా మేనన్ వైపు చూస్తూ, నువ్వా బాయ్, ఏంటి నీ ఫ్యామిలీని చంపేస్తాను అని భయపడుతున్నావా? భయపడు, తప్పేం లేదు, ఎందుకంటే నేను చెప్పిందే చేస్తాను కదా. ఖచ్చితంగా నీ ఫ్యామిలీని చంపేస్తాను అని అనగానే యువరాజ్, ప్లీజ్ బాయ్ అని బతిమలాడుతూ ఉంటారు. చూడు బాయ్, నా ఫ్యామిలీని ఏమీ చెయ్యొద్దు అని అనగానే అప్పుడు మీనన్ అయితే, నేను బ్రతికే ఉన్నట్టు నీకు నా మనుషులకు తప్ప ఎవరికీ తెలియదు. నేను ఇన్నాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి జరిపించిన పనులన్నీ కూడా నా ప్లేస్లో నువ్వు ఉండి ఇప్పుడు నువ్వు జరిపించాలి, అలా ఉండి చెయ్యాలి, అలా అయితేనే నీ ఫ్యామిలీ అంతా కూడా సేఫ్గా ఉంటుంది అని మీనన్ అయితే చెప్తూ ఉంటాడు యువరాజ్కి. అప్పుడు మీనన్, కాదు కూడదు అంటావా, చెప్పు, నేనేం చేయాలో అదే చేస్తాను అనగానే అప్పుడు యువరాజ్, ప్లీజ్ బాయ్, నా మాట వినండి బాయ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు యువరాజ్, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి అనగానే మీనన్, ఏంటి నీకు టైం కావాలా? సరే, ఈ రోజంతా టైం తీసుకొని నాకు ఏ సంగతి రేపు చెప్పు. నువ్వు ఒక నిర్ణయం తీసుకొని మన డెన్కి అయితే నువ్వు వచ్చేసేయి, రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక అలా మీనన్ అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు యువరాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మీనన్ బ్రతికే ఉన్న విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేను, అతను చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా చంపేస్తాడు అని యువరాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నాకేంటి ఈ పరిస్థితి, ఒకవైపు నేను ఇంట్లో వారసుడిని అని నిరూపించుకోలేకపోతున్నాను, ఇటు చూస్తే మీనన్ ఇలా చేయమంటున్నాడు, నా పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది అని చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అప్పుడే నిష్క యువరాజ్ దగ్గరికి వచ్చి, ఏమైంది యువరాజ్ అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు నిష్క, నువ్వు పద వెళ్దాం అని లోపలికి తీసుకొని వెళ్తారు. అప్పుడు నిషి అయితే ఏదో అయ్యింది, లేకపోతే ఇంతలా ఎందుకు ఆలోచిస్తూ ఉంటాడు, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక కౌశికి అయితే తన రూమ్లో కూర్చొని, అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది, మీనన్ అలా నాకు కనపడటం నా భ్రమ లేకపోతే నిజమా, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నేనే ఏదో ఊహించుకున్నానా, నా భ్రమ ఇదంతా నిజం కాదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కౌశికి దగ్గరకు వచ్చి, వదిన ఏం ఆలోచిస్తున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఇంకా వదిన, మీరు జరిగిన విషయాలు ఏమీ మర్చిపోలేదా, వాటిని గురించి మీరు మర్చిపోండి, అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక అలా చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్తారు. కౌశికి మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ అయితే ఆలోచించుకొని తెల్లవారగానే మీనన్ డెన్కి అయితే వెళ్తాడు. ఇక వెల్కమ్ అని మీనన్ వెల్కమ్ చెప్తూ ఉంటాడు యువరాజ్కి. అప్పుడు మీనన్, నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఆ ఆఫర్ ఏంటో విను చెప్తాను. నీకు ఆస్తి అంటే ఎంతో ఇష్టం కదా, ఆ ఆస్తి కోసం నువ్వు ఏదైనా చేస్తావు, అందుకే నేను నీకు ఇలా చెప్తున్నాను. నీ ఫ్యామిలీలో కేవలం మీ అమ్మ, మీ నాన్న, నీ భార్య తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు. మిగతా వాళ్ళందరినీ చంపేశావు అనుకో, నువ్వు అనుకున్నట్టుగానే ఇంకా నీకు ఆస్తి అంతా కూడా నీ చేతికి వస్తుంది, అప్పుడు ఆస్తి అంతటికి నువ్వే వారసుడు అవుతావు. ఇక మీనన్ మాటలు వినగానే యువరాజ్ అయితే షాక్ అవుతాడు. బాయ్, నాకేదో వర్క్ చెప్తానని చెప్పారు, కానీ మీరు చెప్పేది ఇదా? అప్పుడు మీనన్, నీకు ఈ ఆఫర్ నచ్చలేదా, నాకు పగ ఉన్నది కౌశికి పైన, నీకు ఆస్తి రాకుండా అడ్డుగా ఉన్నది కూడా కౌశికియే కదా, కాబట్టి మనం ఆ కౌశికిపై ఎందుకు పగ తీర్చుకోకూడదు. ఇక అది విని యువరాజ్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇదంతా నా వల్ల కాదు బాయ్ అని అంటూ ఉంటాడు. ఇక అందరూ పైకి పోతే ఫ్యామిలీలో నువ్వే ఉంటావు కాబట్టి మీ నాన్నకి ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరూ కనపడరు, కాబట్టి బాధ్యతలన్నీ కూడా నీకే అప్పచెప్తాడు. ఇక యువరాజ్ అయితే ఆలోచించుకొని, ఓకే బాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక మీనన్ అన్న మాటలకి సరే అని చెప్పి యువరాజ్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇక మీనన్ను పిచ్చితనానికి మీనన్ అయితే యువరాజు పిచ్చితనానికి నవ్వుకుంటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.